మరేమో పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురుని చూడడానికి వెళ్ళారు పెళ్లి చూపులు. అక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఒక అక్క ఇలా అంటుంది, అక్క మన తమ్ముడికి ఈ అమ్మాయి అస్సలు చెట్టు కాదక్క, నల్లగుంది, జుట్టే లేదు, అసలు చదువు కూడా లేదే అక్క, మన తమ్ముడికి వద్దే వద్దక్క ఈ అమ్మాయి, నాకైతే నచ్చలేదక్క అని ఒక అక్క ఇలా అన్నది. మరి వెంటనే ఒక పెద్దావిడ అక్కడ ఇలా అన్నది, మన ఇంటికి కావలసింది ఓపిక ఓర్పుతో ఉన్నటువంటి కోడలు కావాలమ్మా. భర్తను పిల్లలను అత్తమామలకు సేవ చేసే కోడలే ఉండాలి. నలుపు తెలుపు అని కాదు మాట్లాడుకోవాలి. ఒకసారి బయటకు వచ్చి ప్రకృతిని చూస్తే ప్రకృతి మన గుణగణాలనే మార్చేస్తుంది. ఎలా అంటే ఇలాగ చెప్తా వినండి. కొన్ని పువ్వులు నల్లగా ఎడుగుతాయి, కొన్ని పువ్వులు ఎర్రగా ఉంటాయి, కొన్ని పువ్వులు వంకర టింకరగా విడుగుతూ ఉంటాయి, కొన్ని పువ్వులు పసుపు వర్ణంలో ఉంటాయి, చీలికలుగా ఉంటాయి అన్నమాట. కానీ మనం బయటకు వెళ్ళినప్పుడు ఆ పువ్వులు మనసుకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి, మంచి సువాసనని ఇస్తాయి. కానీ ప్రకృతికి ఎవరన్నా మేకప్లు చేసినారా, అందంగా రెడీ చేసినారా? అవేమీ లేవే ప్రకృతిలో. మన మనసును ఎంతో ఉల్లాసపరుస్తాయి, ఉత్సాహపరుస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి. అబ్బబ్బా ఎంత అందంగా ఉండాయంట అనుకుంటాం మనం. అందుకే ఎక్కడైనా సరే ప్రకృతిని చూసి నేర్చుకుందాం మనం. ఎక్కడైనా కానీ ఇలానే ఉండాలన్నమాట. వాళ్ళు బాలేరు వీళ్ళు బాలేరు అని పేరు పెట్టకండి ప్లీజ్.